హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కొన్ని కాపీ రైట్స్ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్‌మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వెర్షన్ అన్నమాట. వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో, ఇట్లా ఉంటుంది. కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! మూడో ఆప్షన్ అక్కడ క్లిక్ చేసి తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో, మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా. సో, దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందేంటంటే, దీనికి ఒక ఆడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఆడియో అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకుందాం. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ 3.600 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మీరు కూడా ఇక్కడ 3.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ ఒకటి యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 6.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 1100 దగ్గర ఇంకో బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ 12.900 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ 14.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్. ఫైనల్‌గా ఇప్పుడు ఏం చేస్తారంటే 16.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాపీ అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. జూమ్ ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీనికి నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ అనేది మీరు ఇందులోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంకో ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డబుల్ ఏ ఫాంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఒకసారి ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో, నేనైతే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఒకసారి ఇట్లా చూస్తున్నారు కదా! 2 ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పై ఇట్లా క్లిక్ చేశాననుకోండి. చూసారు కదా! ఫాంట్ అనేది ఇన్‌స్టాల్ అనేది అయిపోయింది. ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర మనం ఇన్‌స్టాల్ చేసిన ఫాంట్ అనేవి అన్నీ ఇక్కడ ఇందులోనే ఉంటాయి. నేను చాలా ఫాంట్ యాడ్ చేసుకున్నాను. చూస్తుర్రు కదా! సో, ఫాంట్ అనేది ఇక్కడ ఉంది. ఇంకోటి మీరేం చేస్తారంటే ఇక్కడ స్టోర్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాంటోనీ అనేసి సెర్చ్ చేయండి. ఒక ఫాంట్ లింక్ అనేది వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఆ ఫాంట్ అనేది నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇట్లా యాంటోన్ రెగ్యులర్ అనేసి ఒక ఫాంట్ అనేది ఉంది. ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. మీకు ఇప్పుడు నచ్చినంత ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి మిడిల్‌లో. దాని తర్వాత దీన్ని ఎక్కడి వరకు అంటే 700 సెకండ్స్ వరకు ఇట్లా 7.0 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా ఈ టెక్స్ట్ అనేది జరుపుకోండి. దాని తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా ఇంకో ఫస్ట్ బీట్ మార్క్ ఎట్టాం కదా! 3.600 మిల్లీ సెకండ్స్ దగ్గర దాని పైన ఇట్లా రెడ్ మార్క్‌ని వచ్చేసి కత్తెర సింబల్ స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే స్టార్టింగ్‌లోకొచ్చేసి మీకు దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా ఉంటుంది చూస్తుర్రు కదా! కలర్ ఎఫెక్ట్స్‌తోని కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మల్టిప్లై అనేది చేసుకోండి. ఆ టెక్స్ట్‌కి ఆ వీడియో అనేది యాడ్ అవుతుంది. చూస్తుర్రు కదా! చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోవాలి. వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్. సో, డూప్లికేట్ అయింది. రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్‌కి ఇట్లా యాడ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఇట్లా యాడ్ అయిపోతుందనమాట. సో, చూస్తుర్రు కదా! ఇప్పుడు అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ టెక్స్ట్‌ని బర్త్‌డే అనేసి ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా. దాని తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట టెక్స్ట్ అనేది చూస్తుర్రు కదా!
సో దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో టెక్స్ట్ అనేది కాస్త జూమ్ అనేది తగ్గించుకొని పార్టికల్ వీడియో అనేది ఇట్లా జూమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు అన్ని క్లియర్గా కనిపిస్తుంది, చూస్తారు కదా. సో ఇట్లా మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి, సరిపోతుంది ఇట్లా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తర్వాత నుంచి హ్యాపీ బర్త్డే ఎవరు ఫోటో పెట్టి మీరు బర్త్డే చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే సింపుల్గా ప్రియాని ఎంటర్ చేసుకుని ఓకేపై క్లిక్ చేశాను. దాని తర్వాత 10.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి AA ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ అనేది యాడ్ చేసుకుని ఫాంట్ పై సెలెక్ట్ చేసుకుని రైట్ టిప్ పై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. కాస్త జూమ్ అనేది తగ్గించుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, చూస్తారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత అదే పార్టికల్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్కి అనేది ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత టెక్స్ట్కి మీ నేమ్కి అని చూసారు కదా, టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ వరకు అయితే టెక్స్ట్ ఉందో అక్కడ వరకు దీన్ని ఇట్లా జరుపుకొని ఆ టెక్స్ట్ని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అదే టెక్స్ట్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి ఇందులో. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చాలా మంచి లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ ఎండింగ్లో మిగిలిన పార్ట్ అంతా పార్టికల్ వీడియోని కట్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక 3-4 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో పెట్టి అయితే బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. మీకు చూపించడం కోసం కొన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా ఎండ్ వరకు వచ్చేసరికి ఇంకో ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ ఫాంట్ అనేది ఓకే. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మిగిలిన ఒక్కొక్కటి 1 by 1 కరెక్ట్గా మిగిలిన పార్ట్ అంతా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కట్ అనేది చేసుకుందాం. ఫోటోపై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, దాని తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్. సో పర్ఫెక్ట్గా మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది అనమాట. సో చూస్తారు కదా, ఫొటోస్ అనేవి మనం యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటోపై క్లిక్ చేసి దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను. క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే పెట్టుకుంటున్నా, చూస్తారు కదా. ఓకే, ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి, కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. 6.5% పెట్టుకుంటున్నా. తర్వాత జూమ్ అనేది ఇట్లా ఇమేజ్ ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దాని తర్వాత మిడిల్లోకి వచ్చేసరికి ఇంకో కీఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసేసి ఇక్కడ యాంగిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, -10% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి ఇంకో అక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో చూస్తారు కదా. సో ఒక దీనికే నేను కీఫ్రేమ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్, వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో వాటన్నిటికీ మీరే కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మీ నేమ్ అనేది రివీల్ అవుతుంది. దాని తర్వాత ఫొటోస్ అనేవి ఇట్లా రివీల్ అనేది అవుతుంది, ఇట్లా రొటేట్ అవుతూ జూమ్ అవుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్క ఫోటోకి కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఆ ఫోటో దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఇప్పుడు సరిపోతుంది. సో చూస్తారు కదా, ఇట్లా ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా చూస్తారు కదా, చాలా మంచి ఎఫెక్ట్స్తోని రివీల్ అవుతూ ఇట్లా కీ యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. సో మిగిలిన ఇమేజెస్ కూడా ఇట్లానే కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఈ లవ్ పార్టికల్ వీడియో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.